ఆనాడు ఎప్పుడూ ప్రాచీన కాలం ద్రౌపది కాలం అవసరం లేదమ్మా. నా చిన్నతనంలో నీతి పద్యాలు చెప్పేవాళ్ళు. ఇంటికొస్తే మా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు స్కూల్కి వెళ్తే పాఠాల కంటే ఎక్కువ అవి అప్పుడు ఈ సిలబస్లు పాఠ్యాంశాలు ట్యూషన్స్ ఇవన్నీ లేవు. ఎంతో విజ్ఞానం వచ్చేది. 8 దాకా 9 దాకా స్కూళ్ళు లేవు. 4 గంటల వరకే స్కూల్. అప్పటి వరకు ఎంతో విజ్ఞాన భాండాగారం లాగా పోయేవాళ్ళం. ఆడుతూ పాడుతూ చదువుకునేవాళ్ళం. ఎన్నో నీతి పద్యాలు. ఇప్పుడు పద్యాలు ఎక్కడున్నాయి? జీవిత చరిత్రలు ఎక్కడున్నాయి? లేదు. నాన్ డీటెయిల్స్ ఉండేవి. నాన్ డీటెయిల్స్లో అనేక వీర కథలు ఉండేవి. అవును. మదర్ తెరీసా గురించి, గాంధీ మహాత్ముని గురించి, జీవిత చరిత్ర, దేశభక్తుల గురించి, ప్రకాశం పంతుల గురించి అవి చదివినప్పుడు మనలో ఎంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. అవన్నీ పోయినాయి. అవన్నీ ఉన్నప్పుడు అవన్నీ తప్పుడే. ఓన్లీ సెల్లే మంచిది. ఆ సెల్లులో చూడరానివి, చూడకూడనివి ఆ విధంగా ఉన్నాక ఇంకా మనం ఊరికే ఉపన్యాసాలు ఇచ్చి యువత బాగుపడాలి, సమాజం బాగుపడాలి, దేశం బాగుపడాలి అని అంటే బాగుపడదు. మళ్ళీ ఆ ప్రాచీన కాలాన్ని తీసుకొని రావాలి. బేస్మెంట్ను వదిలిపెట్టొద్దు. ఎన్ని అంతస్తుల మేడ కట్టినా, ఎన్ని అపార్ట్మెంట్స్ 50 అపార్ట్మెంట్ కడుతుంటాం ఒకదాన్ని వెంట ఒకటి. బేస్మెంట్ కరెక్ట్గా లేకపోతే మొత్తం కుప్పగూలిపోతుంది ఒకటే రోజు. ఆ విధంగానే మన సంస్కృతి, మన పురాణాలు ఇతర దేశాలే గౌరవిస్తున్నాయి. ఇతర దేశాలు భాషను నేర్చుకొని అవి చదువుతున్నారు. మనం వాటన్నిటిని పక్కకు పెట్టినాం. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికత నేర్పాలమ్మా. ఒక తల్లి పిల్లలకి ఆధ్యాత్మికత అంటే ఏదో ముక్కు మూసుకొని తపస్సు చేయటం అసలే కాదు. మనిషి లైఫ్ ఎట్లా ఉండాలి, మనిషి జీవితం, అవన్నీ ఇప్పుడు రామాయణం, భారతం, భాగవతం ప్రతి దానికి దాన్నే ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నామంటే అవి ఒక రోల్ మోడల్స్ మనకు. అందులో ఉన్న ప్రతి పాత్ర కూడా మనిషి అనేవాడు ఎప్పటి వరకు అంటే మనిషి అనేటువంటి వాడు భూమి మీద ఉన్నంతకాలం, ఇప్పుడు అప్పుడు అని కాదు. ఆ విధంగా మనం పిల్లలకి ఆ విధంగా రేపు రాబోయే యువతకి నేర్పేటువంటి యొక్క బాధ్యత తల్లిదే. ఒక అబ్బాయి బయటికి పోయి ఒక ఆడపిల్లని సతాయిస్తుందంటే మనకేం ఆలోచన రావాలంటే వాళ్ళ తల్లి నేర్పలేదు ఇంట్లో. అరే మీ చెల్లితో సమానం, మీ తల్లితో సమానం అనే భావన తల్లి నేర్పాలి. ఒక ఆడపిల్ల చెడిపోయిందన్నా, ఒక మగ పిల్లవాడు చెడిపోయిందన్నా తండ్రిని ఎవరు అన్నారు, తల్లి పెంపకం అంటారు. ఎంత పెద్ద బాధ్యత చూసిందా. భగవంతుడు ఎంత బాధ్యత ఇచ్చిండో సృష్టి చేయమని, ఆ సృష్టిని పోషించమనే బాధ్యత కూడా సమాజం ఇచ్చింది స్త్రీకి. దాన్ని కాపాడుకోవాలి. అందుకే స్త్రీ తత్వాన్ని గురించి మనం తప్పకుండా అనేక రకాలుగా తెలుసుకోవాలి, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి, ఆచరణలు కూడా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి ఏ ఉపన్యాసాలు అవసరం లేదు, ఏ ఉపోద్ఘాతాలు అవసరం లేదు. చక్కటి సమాజం, చక్కటి నీతివంతమైన సమాజం మనకు వస్తుంటుంది. దానికి అన్నింటికీ అన్నీ కూడా ఉపయోగపడాలి. ఒకనాటి సినిమాలు ఎంత బాగా ఉండేవి. అప్పుడు కూడా ప్రేమ ఉంది. ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఉందంటే చాలా ఉన్నతంగా ఉండేది, గౌరవనీయంగా ఉండేది. అందరం కలిసి చూసేది, కుటుంబం అంతా కలిసి. ఇప్పుడు అసలు ఎవరితో ఎవరని చూడలేం. అసలు ఆ సినిమాలు మానేయటం బెస్ట్ అనిపిస్తుంది. ఆ విధంగా ప్రతి దాంట్లో ఒక పుస్తకంలో కానీ ఒక కథలో కానీ ఎక్కడ చూసినా నీతి, ఎక్కడ చూసినా ఇట్లా ఉండేదాన్ని ఎవరు నేర్పలేదు కదమ్మా. ఉదాహరణకు చూడండి, కింద ఒక డబ్బులు పడ్డాయి అనుకోండి, మనం కాలు పెట్టి తొక్కినాం, వెంటనే దాన్ని తీసి మనం లక్ష్మీదేవి అని కళ్ళకద్దుకుంటాం. గడపని తాకినాం కాలుతో, వెంటనే దండం మనకు తెలియకుండా ఆటోమేటిక్గా. ఇట్లా ఇవన్నీ ఎవరైనా నేర్పిండ్రా? అవి ఏమైనా సిలబస్లో ఉన్నాయా అంటే పెద్దవాళ్ళు చేస్తుంటే మనం ఆచరిస్తున్నాం, మనం దాన్ని ఫాలో అవుతున్నాం. పుస్తకం అంటే సరస్వతి అనుకున్నాం, డబ్బు అంటే లక్ష్మి అనుకున్నాం. అన్నీ కూడా ఆ విధంగా పెద్దవాళ్ళు నేర్పేవాళ్ళు. అదేం తప్పు పని కాదు కదా. పెద్దవాళ్ళకి కాలు తగిలితే వెంటనే నమస్కారం, దండం పెట్టాలి. ఇప్పుడు దండం పెట్టాలంటే నామోషి, అదేదో అహం అన్నట్టు అడ్డు వస్తుంది. అహం ఉన్నవాడు దండం పెట్టాడండి. అహంభావం ఉన్నవాడు దండము పెట్టాడు, వాడు ఎప్పటికీ బాగుపడాడు. వాడు అహంతోటే వాడి జీవితం ముగిసిపోతాడు.
అదేదో మొదటి నుండి అలవాట్లు ఏం పని చేస్తే అమ్మో నేను ఎందుకు వంగాలి, ఎందుకు వాడి కాళ్ళు మొక్కాలి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళన్నా కానీ పెద్దల దీవెన ఎంతో మంచిదనే విషయం వాళ్ళకి తెలియదు. అదంతా తల్లిదండ్రుల తప్పు, కుటుంబం తప్పు. కాబట్టి ఒక కుటుంబాన్ని గొప్ప గౌరవనీయమైనటువంటి ఒక స్థానానికి తీసుకువెళ్ళేది స్త్రీ మాత్రమే. ప్రతి విషయంలో మనం ఇప్పుడు స్త్రీ గురించే మాట్లాడుతున్నాం. ప్రాచీన కాలం నుంచి కూడా స్త్రీ ప్రతిభ కూడా ఉందని చెప్పారు కదా, అంటే ఉదాహరణకి చెప్పుకోవడానికి ఏమైనా ఉందంటారా? ఎందుకు లేదమ్మా, వేదకాలంలో ఉదాహరణకి వేదాలకు తీసుకుందాం. మనకు ఋషులు అనే పేరు మనం విని ఉంటాం. విశ్వామిత్రుడు ఋషి, వ్యాస మహర్షి, తర్వాత అనేక మంది ఋషుల పేర్లు మనకు తెలుసు. ఋషి అనేది వాళ్ళు కావ్యాలు రాసినందుకు ఋషి అయిందని అనుకుంటాం, తపస్సు చేసినందుకు, యజ్ఞం చేసినందుకు. అయితే ఇంకొకటి ఏముంది ఆంక్ష అంటే, వేదాలను స్త్రీలు చదవకూడదనే ఆంక్ష ఉండేది. అవును అన్నారు స్త్రీలు, అది మాత్రమే మనకు తెలుసు. కానీ వేద వాంగ్మయంలో వేద కాలంలో అనేక మంది వేదాంత విద్యలో కూడా పరిణితి పొందినటువంటి మంత్రద్రష్టలైనటువంటి ఒక స్త్రీలు కూడా అనేక మంది ఉన్నారు. ఉదాహరణకి రోమశ, ఘోష, విశ్వవర, ఆత్రేయ, లోపాముద్ర, వసుక్ర పత్ని, ఇంద్రాణి, అపాల, శ్రద్ధ, వైవస్వతి, యమి, పౌలోమి, సూర్య, వీళ్ళంతా కూడా ఎవరు అంటే ప్రతిభావంతులైనటువంటి ఒక స్త్రీలు. అంటే ఏ ప్రతిభ అంటే వేదాలను పఠించి వాళ్ళు శాశ్వతమైనటువంటి యొక్క స్థానాన్ని పొందినటువంటి వాళ్ళు. మనమేమో చదవటమే తప్పంటే వాళ్ళు వేదాలను పఠించడం కాదు, రాసినటువంటి వాళ్ళని ఏమంటారు, ఋషికలు అంటారు. అసలు మీరు ఎప్పుడైనా విన్నారామా ఋషిక అనే మాట? వినలేదండి. మేమే వినలేదు. మీరు ఎక్కడ వింటారు? అదే ఋషులు ఉన్నారు, మీరు వినలేదు. చూడండి ఎట్లా అడుగున పడిపోయిన, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు. అంటే జెంట్స్ అయితే ఋషులు అంటారు, వీళ్ళని ఋషికలు అంటారు. వీళ్ళు ఎంత ప్రతిభావంతులు అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో వీళ్ళకు శాశ్వతమైనటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. వీళ్ళల్లో ఒకరైనటువంటి ఒక గార్గి అనే పేరు వినే ఉంటారు, విన్నారా? ఈమె వ్యాకరణ శాస్త్రంలో దిట్ట. అంతేకాకుండా గొప్ప ఆత్మస్థైర్యం, మనోబలం ఉన్న వనిత. ఈమె యొక్క ప్రతిభ ఏంటంటే వాగ్ధాటి, వాదనలో మహాదక్షురాలు ఈమె. ఆమె యాజ్ఞవల్కునితోనే వాదన చేసి వాదించి ఒక శస్త్ర అస్త్రాల్లాగా వాదన పటిమతోటి ఆమె సృష్టి రహస్యాలని తెలుసుకుంది. అంత గొప్ప ఆ విదుషీమణి ఆమె, పాండిత్యం కలిగినటువంటి. ఆమెను తండ్రి చిన్నప్పటి నుండి ఆ విధంగా పెంచింది.